తాజాగా పవన్ కళ్యాణ్ కుమారుడు అయిన మార్క్ శంకర్ చదువుతున్న స్కూల్లో ప్రమాదం జరిగింది. దీంతో ఒక్కసారిగా అభిమానులంతా దీని గురించి మాట్లాడడం మొదలుపెట్టారు. అసలు మార్క్ శంకర్ ఆరోగ్యం ఎలా ఉంది, ప్రమాదం ఎలా జరిగింది అని తెలుసుకోవడానికి ముందుకొచ్చారు. దీనిపై పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు స్పందించకపోయినా ప్రేక్షకుల ఆందోళన చూసి స్పెషల్గా ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఆ ప్రెస్ మీట్లో మార్క్ శంకర్ ఆరోగ్యం గురించి అప్డేట్ అందించడంతో పాటు చాలా మంది రాజకీయ సినీ ప్రముఖులు సైతం ఈ విషయంపై కనుక్కోవడానికి ఫోన్లు చేస్తున్నారని, ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. తాను అరకు పర్యటనలో ఉన్నప్పుడు ఈ ప్రమాదం జరిగిందని ఫోన్ వచ్చిందని తెలిపారు పవన్ కళ్యాణ్. తన కుమారుడు మార్క్ శంకర్ చదువుతున్న స్కూల్లోనే అగ్ని ప్రమాదం జరిగిందని క్లారిటీ ఇచ్చారు. కానీ ప్రమాదం తీవ్రత అంతలా ఉంటుందని తాను ఊహించలేదు అన్నారు. దానివల్లే మార్క్ చేతులు, కాళ్ళకి గాయాలయ్యాయని అన్నారు. దానివల్ల తన ఊపిరితిత్తుల్లోకి గాలి వెళ్లిందట. ఈ విషయం తెలుసుకున్న తర్వాత ప్రధాని మోదీ సైతం ఫోన్ చేసి ఆరా తీశారని తెలిపారు పవన్ కళ్యాణ్. అంతేకాకుండా ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణకి చెందిన ఎంతో మంది రాజకీయ ప్రముఖులు సైతం స్పందించారని అన్నారు. ముందుగా ఈ అగ్ని ప్రమాదంపై సింగపూర్ హై కమిషనర్ తనకు సమాచారం అందించారని తెలిపారు పవన్ కళ్యాణ్. ఏప్రిల్ 8న పవన్ కళ్యాణ్ పెద్ద కుమారుడు అయిన అకిరానందన్ బర్త్డే. ఇక అకిరానందన్ బర్త్డే సందర్భంగా మార్క్ శంకర్ కి ఇలా జరగడం అనేది చాలా దురదృష్టకరమని వాపోయారు పవన్. చేతులు, కాళ్లకైన గాయాల కంటే పొగ పీల్చడం వల్ల మార్క్ శంకర్ కి ఆరోగ్య సమస్యలు తలెత్తాయని, దానికే వైద్యులు చికిత్స అందిస్తున్నారని అప్డేట్ ఇచ్చారు పవన్. ప్రస్తుతం మార్క్ శంకర్ కి పెద్దగా ప్రమాదం లేదని అభిమానులకి అర్థమైంది. దీంతో కాస్త కుదుటపడ్డారు. అసలు సింగపూర్లోని అన్ని వసతులు ఉన్న స్కూల్లో ఇలాంటి అగ్ని ప్రమాదం ఎలా జరిగింది, అందులో పవన్ కుమారుడు ఎలా చిక్కుకున్నాడు అనే సందేహాలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజునోవా ప్రస్తుతం సింగపూర్లో తన పిల్లలతోనే కలిసి ఉంటుంది. ముఖ్యమైన సందర్భాల్లో మాత్రం ఆమె ఇండియాకి వస్తూ ఉంటున్నారు. అందుకే తమ కుమారుడు మార్క్ శంకర్ ని కూడా అక్కడే స్కూల్లో జాయిన్ చేశారు. ఉదయం 9:45 ఆ స్కూల్లో అనుకోకుండా అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మార్క్ శంకర్ తో పాటు పలువురు ఇతర విద్యార్థులు కూడా గాయపడ్డారని తెలుస్తోంది.